టిక్ టాక్ ఈ యాప్ మనలో చాలా మందికి తెలుసు. ఇది ఒక చైనీస్ కంపెనీ యాప్. ఇండియాలో అయితే దీన్ని ఎప్పుడో బ్యాన్ కూడా చేశారు, కానీ అమెరికాలో ఇంకా చలామణిలో ఉంది. యూజర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ డేటా కలెక్ట్ చేస్తుందన్న ఆరోపణలు ఈ యాప్ పైన ఉన్నాయి. అమెరికాలో కూడా Jan 19, 2025 నాటికి గవర్నమెంట్ సైన్ చేసిన లా ప్రకారం ఈ యాప్ బ్యాన్ అవ్వాల్సి ఉంది. ఇక్కడి వరకు మ్యాటర్ క్లియర్. కానీ కొత్తగా సుప్రీంకోర్టు Jan 19 రోజు జరగాల్సిన టిక్ టాక్ బ్యాన్ ని హోల్డ్లో పెట్టింది. అండ్ ట్రంప్ కూడా టిక్ టాక్ బ్యాన్ కి సంబంధించిన విషయంలో ఎప్పుడూ కూడా సపోర్టివ్ గా లేరు. ఎందుకంటే తానే ఎలక్షన్ క్యాంపెయినింగ్ కి టిక్ టాక్ ని యూజ్ చేసినట్టుగా సమాచారం ఉంది. కరెంట్ ప్రెసిడెంట్ జో బైడెన్ తాను కూడా ఈ టిక్ టాక్ బ్యాన్ కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అప్కమింగ్ ప్రెసిడెంట్ ట్రంప్ కే పాస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదంతా ఒకెత్తైతే ఈ ట్రంప్ ఇనాగ్రల్ సెరమనీ మండే రోజు జరగబోతోంది. Jan 20 రోజు జరగబోయే ఈ ఇనాగ్రల్ సెరమనీకి టిక్ టాక్ CEO ప్రైమ్ సీటింగ్ లో అటెండ్ అవ్వబోతున్నారు. ఇదంతా చూస్తుంటే అసలు టిక్ టాక్ బ్యాన్ అయ్యేలా కనబడట్లేదు. ఒకవేళ నిజంగా టిక్ టాక్ బ్యాన్ అవ్వకపోతే ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, సెన్సిటివ్ డేటాని కలెక్ట్ చేస్తున్న ఈ ఆరోపణల సంగతి ఏంటి మరి? ఒకవేళ నిజంగా ట్రంప్ పవర్లోకి వచ్చాక ఫస్ట్ రియాక్ట్ అయ్యేది టిక్ టాక్ బ్యాన్ కి సంబంధించిన విషయం పైన, లేకపోతే ఆల్రెడీ తాను చేసిన వాగ్దానాలకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారా? ఇలాంటి ఎన్నో మల్టిపుల్ థాట్స్ పబ్లిక్ టాక్స్ లో వినబడుతున్నాయి. లెట్స్ వెయిట్ అండ్ సీ అసలు ఏం జరుగుతుందనేది. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV9 USA.